వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మరోసారి రచ్చ రేపుతుంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశం అనలేకపోయినా సూచన చేసింది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్కి సుప్రీంకోర్టు చేసిన సూచన ప్రకారం 3 నెలల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడమా, లేకుంటే వారిపై ఉన్న పిటిషన్లు, అనర్హత పిటిషన్లు ఉన్నాయి, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, అనివార్యత ఇప్పుడు ఏర్పడింది. స్పీకర్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే స్పీకర్ను ఆదేశించే అధికారం ఇప్పటి వరకు ఎవరికి లేదు. స్పీకర్కు విచక్షణాధికారాలు ఉంటాయి. స్పీకర్కి, రాష్ట్రపతి, గవర్నర్లకు మనకు తెలుసు విచక్షణాధికారాలు ఉంటాయి. గతంలో ఒకసారి రాష్ట్రపతికి కూడా సుప్రీంకోర్టు గడువు విధించింది 3 నెలల్లో పెండింగ్ బిల్స్పై సైన్ చేయాలని. అప్పుడు ఆ సందర్భంగా రాష్ట్రపతి కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్పీకర్ వంతు వచ్చింది. తెలంగాణ స్పీకర్ వంతు అయినా ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరగబోతుంది. ఎందుకంటే 3 నెలల్లో స్పీకర్ ఏం చేయబోతున్నారు ఈ 10 మంది అనర్హత పిటిషన్లపై. అదేవిధంగా ఒకవేళ స్పీకర్ 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? ఇది రాజ్యాంగ పరంగా ఏమన్నా చిక్కులు తేబోతుందా? దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయబోతుందా? ఏం జరగబోతుంది? ఇదే ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లు జరుగుతున్నారు. మనతో పాటు రామచంద్ర నాయక్, ప్రభుత్వ విప్ అవుతున్నారు, మనకు అందుబాటులో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, మన డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను రాజకీయ పార్టీలు అన్నీ రియాక్ట్ అయ్యాయి. 3 రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, మీ కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయ్యారు నేతలు. ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసాక మీ దగ్గరికి వస్తాను, ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు ఈరోజు మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ని కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల్లో కూడా నిర్ణయం తీసుకోవాలి. అంటే స్పీకర్ గారు ఇప్పుడైనా వెంటనే యాక్షన్ తీసుకుంటే ప్రజలకు కూడా విశ్వాసం కలుగుతుంది. ఇట్లా ఫిరాయింపు చేసిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా అరే ఇట్లా చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు, ప్లస్ కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవు, 100% యాక్షన్ ఉంటుంది. ఇది పద్ధతి కాదనేది కూడా అలవాటు అవుతుంది. లేకపోతే అందరికి అలవాటు అయిపోయింది గెలవడము, ఆ పార్టీలో జైన్ కావడం, ఆ పార్టీలో జైన్ అయితే జైన్ అయిన వాళ్ళకు ప్రాబ్లమే, వాళ్ళకు వాళ్ళ నోట్లే మన్ను కొట్టినట్లా, మళ్ళీ వీళ్ళది కథ ఉంటుంది. కనుక ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో 5 ఏళ్ళు ఉండాల్సిందే. డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తారని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా అన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం, ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. రైట్, అన్ని పార్టీలు 3 పార్టీలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను గౌరవిస్తున్నాయి, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. ఇదే డిబేట్లో జరుగుతున్నారు. మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రభుత్వ విప్, ఈ వ్యవస్థలో అంటే స్పీకర్ వ్యవస్థలో ఆయన కూడా త్వరలో భాగస్వామ్యులు కాబోతున్నారు. డిప్యూటీ స్పీకర్గా ఆయన ఖరారు అయ్యారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వారితో మాట్లాడదాం. మోహిత్ రావు, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కోర్టులో వాదించిన అడ్వకేట్ మోహిత్ రావు, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. మీరిద్దరు లైన్లో ఉండండి. రామచంద్ర నాయక్ గారు, మోహిత్ రావు గారు లైన్లో ఉండండి. అసలు ఈ కేసు మొత్తానికి కారకులైన కౌశిక్ రెడ్డి, వివేకానంద్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ముందు 3 ఎమ్మెల్యేలపై కేసు వేశారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి. ఆ 3 ఎమ్మెల్యేలపై కేసు వేసిన తర్వాత అందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయన అక్కడి నుంచి కేసు అసలు మొదలైంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా చేరింది. సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. ఇప్పుడు డెడ్ లైన్గా మారింది. 90 రోజుల డెడ్ లైన్ అనేది ఆ 10 మంది ఎమ్మెల్యేలకు డెడ్ లైన్గా మారింది. దీనిపై స్పీకర్ ఏం చేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ముందు మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి.
మహేశ్వర్ రెడ్డి గారు, మీరు వేసిన పిటిషన్ మొత్తానికి రాజకీయంగా ఒక రచయిత రేపుతుంది. ఇది రాజ్యాంగ సంక్షోభం దిశగా పోతుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనను స్పీకర్ గౌరవించి 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? ఖచ్చితంగా ఇది కొంత ఇంట్రెస్టింగ్ పరిణామం. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో మీరే పిటిషనర్ కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూచనను కానీ ఆదేశం అని కూడా కొంతమంది అంటున్నారు, నేను మాత్రం సూచన అని అంటాను. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇన్ఫాక్ట్ ఆర్టికల్ 136, 226, 227 ప్రకారం సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ పరిధిలోనే ఇచ్చినటువంటి తీర్పు 3 నెలల లోపల మీరు నిర్ణయము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోమని చెప్పడము. మరి ఈరోజు ఖచ్చితంగా స్పీకర్ గారు ఖచ్చితంగా వారు కూడా ప్రజాస్వామ్యం గౌరవిస్తారు కాబట్టి వారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసేటువంటి వారు ఖచ్చితంగా వారు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అండ్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదర్వైజ్ వారికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఇంకా కొంచెం నాకు 2 నెలల టైం, గతంలో మహారాష్ట్రలో కోరినట్టుగా 2-3 నెలల టైం కోరే అవకాశం తప్ప ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సిందే. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన తీర్పు. ఎందుకంటే ఇది చట్టం తీసుకొచ్చాం మనం, ఇది డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాంట్లో స్పీకర్కి ఇచ్చినటువంటి అధికారాలని వారు ఖచ్చితంగా టైం ఫ్రేమ్ ఒకటి లేకపోవడం తోటి టైం గ్రాబ్ చేసేటువంటి పరిస్థితి గతంలో చూసాం. అలా టైం గ్రాబ్ చేయకుండా వారు గివెన్ టైం లోపల 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు చెప్పడం, ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది చాలా మంచి తీర్పుగా మరి ఎస్టాబ్లిష్ కాబోతుందని చెప్పి ఆశిస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు, అంటే ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఉన్నాయి. 10 మందికి సంబంధించిన ఆదేశాలే ఇవి, సూచనలే. అయితే 10 మందిలో ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఖైరతాబాద్ నుంచి, సికింద్రాబాద్ బీఆర్ఎస్ నుంచి. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఆయనది సెపరేట్ కేసు. కడియం శ్రీహరి తన ఎమ్మెల్యేగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. తన కూతుర్ని కాంగ్రెస్ ఎంపీగా వరంగల్ నుంచి నిలబెట్టారు, గెలిపించుకున్నారు ప్రచారం చేసి. ఆయనది ఇంకో కేసు. తెల్లం వెంకట్రావు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు భద్రాచలం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. ఆయన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఈ ముగ్గురిది ఒక ఆస్పెక్ట్ అయితే, మిగిలిన 7 వాళ్ళు ఎక్కడైనా మేము దేవుడి కండువాలు కప్పుకున్నామన్నారు కానీ కాంగ్రెస్లో చేరినామని కూడా వాళ్ళు చెప్పలేదు ఇప్పటికీ. ఇంకా కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అయితే మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే ఇది 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంగా చూస్తున్నారా? ఒకరిద్దరిపై వేటు పడే అవకాశం ఉందా? మీకు ఎలా కనిపిస్తుంది ఇది? అంటే చూడండి, ప్రజల అందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో సరే వారు ఏ రకంగా చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఈ 10 మంది డిఫెక్ట్ అయిన సంగతి. ముఖ్యంగా ఒకరిద్దరి మీద ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఎట్లయితే మీరు నాగేందర్ గారు విషయం చెప్పారో, నాగేందర్ గారు మరి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేకి కానీ పార్టీకి కానీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేయకుండా ఎంపీగా కాంటెస్ట్ చేయడం అనేది గతంలో ఏనాడు చూడనటువంటి కొత్త ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఏదేమైనా వారి మీద ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా ఒకరు ఇప్పుడు పిఎస్సి చైర్మన్ గా ఒకరు పనిచేస్తా ఉన్నారు, ఒకరు కూతుర్ని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించుకున్నారు. ఏదేమైనా కూడా అల్టిమేట్ గా 10 మంది డిఫెక్ట్ అయిన సంగతి అందరికీ తెలిసినటువంటి అంశం. ఏ రకంగా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారో మరి దాని తర్వాత తదుపరి మళ్ళీ మరి కోర్టులో ఇంకా ఏ రకమైనటువంటి మళ్ళీ తీర్పులు వస్తాయో ఇవన్నీ కూడా వేచి చూడాలా. ముఖ్యంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి 2-3 మీద అయితే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన వారి మీద కూడా మరి స్పీకర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని భావిస్తా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు, ఫైనల్గా గతంలో కూడా సుప్రీంకోర్టు ఒకసారి ఇలానే బిల్లులను 3 నెలల కంటే ఎక్కువ పెండింగ్ ఉంచుకోవద్దని రాష్ట్రపతికి ఒక సూచన చేశారు. అప్పుడు రాష్ట్రపతి నేరుగా రియాక్ట్ అయ్యారు, సుప్రీంకు అధికారాలు ఉన్నాయా అని. ఇప్పుడు కూడా స్పీకర్ అధికారం మీకు లేదు అనే అవకాశం లేదంటారా? లేదు, ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా టైం ఫ్రేమ్, ఇప్పుడు ఆర్టికల్ 136, 226, 227 ఇస్తున్నటువంటి వారి ట్రిబ్యునల్ పవర్ ఏదైతే ఉన్నదో వారి దాని పరిధిలోనే ఈ తీర్పు ఇచ్చారు. గతంలో మహారాష్ట్రలో మీరు చూసినట్లయితే 6 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు కోరితే ఇంకా కొంచెం టైం కావాలని కోరారు. తర్వాత వాళ్ళు స్పీకర్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాని మీద కర్ణాటక కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఇక్కడ కానీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అక్కడ వారు మరి ఇమీడియట్ గా వారు రాజీనామా చేసి బై ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా డెఫినెట్ గా స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది, ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. రైట్, ఫైనల్గా బై ఎలక్షన్స్ నిజంగానే వస్తాయి ఆ 10 స్థానాల్లోనో లేకుంటే 3, 2, 10 వాట్ ఎవర్,
ఏంటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? మీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఇప్పుడు రిజల్ట్ గురించి ఇంత అర్లీగా మనం మాట్లాడడం కన్నా డెఫినెట్ గా బై ఎలక్షన్స్ మాత్రం డెఫినెట్ గా వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. అప్పటి పరిస్థితులు డెఫినెట్ గా మరి అన్ని పార్టీలకు వారి పార్టీలలో వారికి డెఫినెట్ గా వారి ఆశలు పెట్టుకుంటారు తప్ప మేము కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉందని భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయనేది మేము భావిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామచంద్ర నాయక్ గారు ప్రభుత్వ విప్, అదేవిధంగా ఆయన కూడా డిప్యూటీ స్పీకర్గా ఎంపిక అయ్యారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అంటే ఈ స్పీకర్ వ్యవస్థలో ఆయన కూడా ఒక భాగమే కాబట్టి ఆయన తీసుకుంటున్నాను నేను. రామచంద్ర నాయక్ గారు, స్పీకర్ వ్యవస్థ అనేది దానికి ఇప్పుడు ఒక సవాల్గా మారింది. ఎందుకంటే మనం ఇంతకుముందు సురేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సురేష్ రెడ్డి ఉన్నారు, అప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేలే. ఆ 10 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన వాళ్ళు కాసాని జ్ఞానేశ్వర్ని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు, కాంగ్రెస్లో వాళ్ళకు చేరిపోయారు. ఆ 10 మందిపై నిర్ణయం కూడా పీరియడ్ అయిపోయేదాకా సాగదీసి చివరిలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా స్పీకర్ అదే స్ట్రాటజీతో ఉందామనే ఆలోచనలు ఉన్నట్టయితే కనిపిస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనేది నిజంగా నిర్ణయం తీసుకుంటారా స్పీకర్ గారు, లేకుంటే మీకు అధికారం లేదంటారా, ఇంకా గడువు కోరుతారా? ఇలాంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఏంటి తెలంగాణ స్పీకర్ ఆదర్శంగా ఉండాలంటే ఏం చేయాలంటారు మీరు? ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు, నా కో పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. వాస్తవంగా మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రతి పౌరుంది. మరి మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా తప్పకుండా ఏ అప్పీలు కోర్టు వివాదం కానీ ఏదైనా కానీ కోర్టు పరిధిలో పోయినప్పుడు కోర్టు దానికి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కోర్టు మీద ఉంటుంది. అందులో భాగంగానే మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంప్రదించిన దాని మీద సుప్రీంకోర్టు ఒక వ్యవధిని పెట్టి ఆ వ్యవధిలో కాలం లోపు స్పీకర్ గారికి ఒక నిర్ణయాలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇది ప్రజాస్వామికంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్న తీరు. దాన్ని స్వాగతిస్తూనే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గత మనం 70-75 సంవత్సరాల చరిత్రలో మరి సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ మరి స్పీకర్ కానీ రాష్ట్రపతి నిర్ణయాలకు వారు స్వయం సంపత్తి కలిగిన వ్యవస్థలు అవి. సో కాన్స్టిట్యూషనల్ గా స్పీకర్ గారిని ఆదేశించే రైట్స్ మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాస్తవంగా జోక్యం కలిగించుకోరు. అలాంటి సందర్భాలు కూడా రాలేదు. ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చినా కానీ స్పీకర్ తను అది వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ అదేవిధంగా అన్ని పార్టీల విలువల్ని కాపాడే విధంగా మరి రామచంద్ర నాయక్ గారు విలువలను కాపాడడం అంటే ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫామ్ పై ఎంపీగా పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ నేత, బీఆర్ఎస్ నేత. ఇప్పుడు క్లియర్, మిగిలిన వాళ్ళని వదిలేద్దాం. ఇది ఒక్క ఎగ్జాంపుల్ కి నాకు సమాధానం ఇవ్వండి. మీరు కూడా డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి ఉంటే తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజల్లో వచ్చే పరిస్థితి వచ్చి ఇక్కడ శాసనసభకు సభ్యత్వానికి పరిస్థితి వచ్చేది. ఏదేమైనా కానీ ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యవస్థలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం మీద, స్పీకర్ మీద తప్పకుండా ఉంటది. కాకపోతే నా వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటున్నాను, స్పీకర్ గారు నిజంగా వాస్తవంగా పార్టీలు మరి ఫిరాయింపు జరిగిందా లేదా, కొంత కసరత్తు చేసిన తర్వాత ఫిరాయింపు జరిగింది. ఆ ఫిరాయింపు రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు. ఇది ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే, మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం మరో 90 రోజుల్లో తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా తేలాలి. సుప్రీంకోర్టు సూచన చేసినా కూడా స్పీకర్ దాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. తనకు ఇంకా సమాచారం రాలేదు, దాని గురించి మాట్లాడతానంటూ స్పీకర్ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. ముందు తెలంగాణ హైకోర్టులో ఏం జరిగింది ఈ కేసు? మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తెలంగాణలో ఈ వ్యవహారాన్ని, అంటే అనర్హత వేటు వేయాలి ఎమ్మెల్యేపై, ముఖ్యంగా అది 3 ఎమ్మెల్యేలే, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేటు పిటిషన్ ఇక్కడ తెలంగాణ హైకోర్టులో ఉన్నప్పుడు స్పీకర్కి తాము డైరెక్షన్ చేయలేమని చెప్పినారు. అప్పుడు
హైకోర్టు. సుప్రీంకోర్టు మాత్రం భిన్నంగా 33 నెలల గడువు ఇచ్చింది. మాట్లాడదాం. రామచంద్రరావు గారు, తెలంగాణ హైకోర్టులో స్పీకర్కు తాము గడువు విధించలేము, స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వలేము అని చెప్తేనే కదా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు అసలు ఏం జరిగింది? తెలంగాణ హైకోర్టు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదు, సుప్రీంకోర్టు ఎందుకు తీసుకుంది? ఈ రెండింటి మధ్య తేడా ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మార్చిలో 2024 మార్చిలో కొంతమంది ఎమ్మెల్యేలు డిఫెక్షన్ గురి కాబడ్డారు. అవును. ఇమ్మీడియట్ గా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫికేషన్ వాళ్ళు అవుతారు కాబట్టి స్పీకర్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ అప్లికేషన్ పెట్టింది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. అవును. పెడితే కనీసం తీసుకోవడానికి కూడా స్పీకర్ అప్పుడు నిరాకరించిండు. జనరల్ గా స్పీకర్ డ్యూటీ ఏంటంటే 10th షెడ్యూల్లో ఎవరైనా అనర్హతకు వేటుకు పడితే వాళ్ళు ఎమ్మెల్యేస్ కనుక వాళ్ళ దృష్టి తీసుకొచ్చి పిటిషన్ పెట్టి ఇమీడియట్ గా పిటిషన్ తీసుకొని వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. డిఫెక్షన్ గురి అయ్యేటువంటి ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వాలి. నోటీసులు ఇవ్వాల్సింది పోయి కనీసం అప్లికేషన్ తీసుకోవడానికి కూడా స్పీకర్ సిద్ధంగా లేకుండే. కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్పీకర్ ఇంటికి వెళ్ళి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అప్లికేషన్ ఇస్తే కూడా తీసుకునే పరిస్థితిలో స్పీకర్ లేకుండే. ఆ టైంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు టీఆర్ఎస్ నుంచి. వేస్తే హైకోర్టు డిసైడ్ చేసి సింగిల్ బెంచ్ డిసైడ్ చేసి చాలా ఆర్గ్యుమెంట్స్, సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ తర్వాత సింగిల్ బెంచ్ డైరెక్షన్ ఇచ్చింది, ఒక టైం షెడ్యూల్ ఇవ్వండి, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ కాన్స్టిట్యూషన్ బాధ్యత, పిటిషన్ తీసుకోవాలి, నోటీస్ ఇవ్వాలి. ఎమ్మెల్యే ఎవరైతే డిఫెక్షన్ గురవుతున్నటువంటి నోటీసులకు వాళ్ళు ఇవ్వలేదు, దానికి ఇచ్చి నోటీస్ ఇచ్చి ఎమ్మెల్యేలకు ఒక టైం షెడ్యూల్ ప్రకారం ఇవ్వమని సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ అప్పీల్ వేసింది డివిజన్ బెంచ్. డివిజన్ బెంచ్ తీర్పు కూడా అంత పిటిషన్ డిసైడ్ చేయాలన్నంత విధంగా రాలేదు. రాకపోయేసరికి టిఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆశ్రయించి ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ అది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్పీకర్ యొక్క బాధ్యతలు 10th షెడ్యూల్ ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను నిర్వర్తించాలి, అది రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలు స్పీకర్ నిర్వర్తించకపోవడం అది తప్పు అని ఈ రోజు ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చరిత్రాత్మకమైన తీర్పు. ఇన్ని రోజులు గత 25-30 years నుంచి 10th షెడ్యూల్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఒక్క మన రాష్ట్రంలో కాదు కదా, ప్రతి రాష్ట్రంలో 10th షెడ్యూల్ కింద వచ్చినటువంటి అప్లికేషన్స్ స్పీకర్స్ కరెక్ట్ గా స్పందించట్లేదు. సొంత పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అప్లికేషన్ ఇస్తారేమో విత్ ఇన్ టైంలో అప్లికేషన్ తీసుకుంటారు, విత్ ఇన్ 2 days డిసైడ్ చేస్తారు, అనర్హతకు వెయిట్ చేస్తారు. అదే అపోజిషన్ ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీకి పోతే అపోజిషన్ పార్టీలో అప్లికేషన్ పెడితే నెల తరబడి చేయట్లేదు. దీనికంటూ ఒక నిర్దిష్టమైన టైం ఉండాలని సుభాష్ దేశాయ్లో సుప్రీంకోర్టు చెప్పింది. అంతకుముందు కేశవ్ మహాచంద్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అదన్నీ జడ్జిమెంట్ అన్ని గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్నింటినీ పునరాలోచించి ఈ రోజు ఒక చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందండి. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. సుప్రీంకోర్టులో ఏం జరిగింది? అక్కడ సుప్రీంకోర్టులో ఈ పిటిషనర్లు బీఆర్ఎస్ తరఫున వాదించిన అడ్వకేట్ మోహిత్ రావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మోహిత్ రావు గారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రామచంద్ర నాయక్ చెప్పింది విన్నారు, అంతకుముందు మహేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకుడు ఆయన చెప్పింది విన్నారు. ఇప్పుడే హైకోర్టులో ఏం జరిగింది అనేది హైకోర్టు టేకప్ కూడా చేయలేదు దీన్ని, దాంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు హైకోర్టు దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నిజంగా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన దాన్ని మీరే చెప్పాలి, దాన్ని ఆదేశం అనాలా, సూచన అనాలా? దాని ప్రకారం స్పీకర్ అనివార్యంగా 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా? తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? చాలా అనుమానాలు ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. సో ఫస్ట్గా వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అక్కడ అసెంబ్లీ స్పీకర్ ముందు ఫైల్ చేయడం జరిగింది. దానిపైన నోటీస్ ఇవ్వట్లేదు, ఇనాక్షన్ ఉందని చెప్పి రిట్ పిటిషన్ సింగిల్ జడ్జ్ దగ్గర పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గారు ఫైల్ చేయడం జరిగింది. సో అక్కడ సుదీర్ఘ విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సింగిల్ జడ్జ్ ఏమన్నారంటే ఒక స్కెడ్యూల్ ఇచ్చి అసెంబ్లీ సెక్రటరీకి 4 weeks లో మీరు నాకు స్కెడ్యూల్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీరు ఫర్దర్ గా మీ ప్రొసీజర్ ఎట్లుంటుందో నాకు 4 weeks షెడ్యూల్ ఇవ్వమని చెప్పారు. చెప్పిన తర్వాత ఒకవేళ ఇనాక్షన్ తీసుకోకపోతే కోర్టు సుమోటోగా ఓపెన్ చేస్తుంది అండ్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది ఎందుకు తీసుకోలేదని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సింగిల్ జడ్జ్. దాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్ సెక్రటరీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు విని లేదు, మీకు అధికారం ఇచ్చే రైట్ లేదు,
స్పీకర్ కి రీజనబుల్ టైం తీయాలి, సుభాష్ దేశాయ్ జడ్జిమెంట్ ప్రకారం రీజనబుల్ టైంలో స్పీకర్ డిసైడ్ చేయాలని డైరెక్షన్ పాస్ చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయడం జరిగింది. అండ్ అది పెండింగ్ ఉన్నప్పుడు మిగతా 7 మంది ఎమ్మెల్యేలకి కేటీఆర్ గారు రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రెండు క్లబ్ అయి హియరింగ్ వచ్చాయి. హియరింగ్ వచ్చినప్పుడు సుదీర్ఘ విచారణ తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. రిజర్వ్ అయిన తర్వాత ఈ రోజు హిస్టారికల్ జడ్జిమెంట్ ప్రొనౌన్సియేషన్ సుప్రీంకోర్టు దాంట్లో క్లియర్ గా విత్ ఇన్ 3 months స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ అనుకుంటున్నదండి. అది సూచన కాదు, దట్ ఈస్ అ డైరెక్షన్. అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్లియర్ గా స్పీకర్ కి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉండదు. స్పీకర్ యాజ్ గుడ్ యాజ్ 10th షెడ్యూల్ లో ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ లా వర్క్ చేస్తారు. దేర్ ఫోర్ సుప్రీంకోర్టుకి మన స్పీకర్ కి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు అండ్ హీ హాస్ టు డిసైడ్ ది ఇష్యూ అని చెప్పి ఒక నార్మల్ ఒక ఎన్జిటి ఎన్సిఎల్టీ ఎలానో ఇది కూడా ఒక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ వాళ్ళు 3 months లో డెసిషన్ తీసుకోమని డైరెక్ట్ చేయడం జరిగింది. అంటే నేను అదే అంటున్నా మోహిత్ గారు, అంటే డైరెక్ట్ చేసింది 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని. అంటే నిర్ణయం ఏదైనా తీసుకునే అధికారం ఇప్పుడు స్పీకర్కి ఇచ్చింది. అంటే వాళ్ళపై అనర్హత వేటు వేయొచ్చు, లేదంటే అది కరెక్ట్గానే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్లో చేరలేదని చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఆయన చెప్పొచ్చు. ఒకవేళ ఆయన 3 నెలల్లో ఏమీ చెప్పకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ అండి, ఫస్ట్ 3 months లోపల ఒక డెసిషన్ ఇవ్వాలి. అది లుకింగ్ ఇన్ టు ది ఎవిడెన్స్ ఆఫ్ ది కేస్ వెదర్ దే డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ డిస్క్వాలిఫైడ్ స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. అది టోటల్ ఆయన జ్యూరిడిక్షన్ లో ఉంటది. మీ సెకండ్ పాయింట్, ఒకవేళ 3 months ఆయన డెసిషన్ తీసుకోకపోతే హీ విల్ బి సబ్జెక్ట్ టు కంటెంప్ట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇది ఫస్ట్ కేసు కాదు, ఇంతకు ముందు కూడా మనీలాలను కేసు అయింది మణిపూర్ నుంచి. ఆ మణిపూర్ కేసులో స్పీకర్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఖచ్చితంగా 3 నెలల్లో నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిన అనివార్యత ఇప్పుడు స్పీకర్ పై ఉందంటారు. ఎస్, దిస్ ఇస్ అ డైరెక్షన్. వన్స్ అగైన్ సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్ కి డైరెక్షన్ ఇచ్చింది. ఓకే, రైట్. ఇంకొకటి మోహిత్ గారు, మీకు ఈ మధ్య కూడా జరిగిన ఒక సంఘటన గుర్తుండే ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక 2-3 నెలల కింద అనుకుంటా రాష్ట్రపతికి కూడా ఇలాంటి సూచన చేసింది. 3 నెలల కంటే ఎక్కువ బిల్లులను పెండింగ్లో ఉంచుకోవద్దు అనే రకంగా ఒక సూచన చేస్తే నేరుగా రాష్ట్రపతి రియాక్ట్ అయ్యారు, నాకు ఆదేశించే అధికారం మీకుందా అని. ఇప్పుడు స్పీకర్ కూడా అలా రియాక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అర్థం అవ్వడానికి, జనాలకు అర్థం కావాలి కాబట్టి. సో మీరు చెప్పిన కేసు జస్టిస్ జేబీ పార్దేవాలా గారి జడ్జిమెంట్. అది తమిళనాడు బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ కి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ టైమ్ బౌండ్ ఫ్రేమ్ లో తీసుకోమని. సో ప్రెసిడెంట్ కి అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద వాళ్ళు ఏమన్నా డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ ఉంటే ప్రధాన న్యాయమూర్తికి రెఫర్ చేయవచ్చు. ఆ ప్రకారంగా వెదర్ కోర్ట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ అనేది రెఫరెన్స్ ఇప్పుడు పెండింగ్ ఉంది. అండ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసినారు, అది నెక్స్ట్ మంత్ హియరింగ్ జరుగుతుంది. అది వన్ ఆస్పెక్ట్. అండ్ ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆర్టికల్ 143 కింద పవర్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ ఆ రెఫరెన్స్ జ్యూరిడిక్షన్ కి వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఇక్కడ స్పీకర్ కి అటువంటి అవకాశాలు లేవు. రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కి అట్లాంటి అవకాశాలు కల్పించలేదు. సో స్పీకర్ ఇస్ నాట్ అమినబుల్. అండ్ ఇంతకు ముందు కూడా కేశమన జడ్జిమెంట్ ఉంది అండ్ 6 జడ్జిమెంట్స్ ఉన్నాయి స్పీకర్ కి డైరెక్షన్ ఇచ్చినవి. ఇది ఫస్ట్ టైం కాదు, రాజేంద్ర సింగ్ రాణాలు ఇచ్చారు, కేశం మేఘాచంద్రాలు ఇచ్చారు అండ్ వేరే చాలా కేసులలో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రిబ్యునల్ గతంలో స్పీకర్లంతా ఫాలో అయ్యారా సుప్రీంకోర్టు డైరెక్షన్ ని? ఎక్కడైనా ఇబ్బంది ఎదురైందా? సుభాష్ దేశాయ్లో ఫాలో కాలేదు. 3 months వాళ్ళు అక్కడ కూడా టైం బౌండ్ ఫ్రేమ్ ఇస్తే కాకపోతే మళ్ళీ వాళ్ళు రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తే స్పీకర్ కొద్దిగా టైం కోరడం జరిగింది. కానీ అల్టిమేట్ గా ఇంప్లిమెంట్ చేశారు, ఫైనల్ రిజల్ట్ పాస్ చేశారు. మనీలాల్ కేసులో ఇంప్లిమెంట్ చేయలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని వాళ్ళు సెక్రటరీ ఇంప్లిమెంట్ చేస్తుంటే స్పీకర్ అడ్డుకున్నప్పుడు వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఫైనల్ గా కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అయినాయి. ఆయన కోర్టుకు వచ్చారు, సమాధానం చెప్పాల్సి వచ్చింది. సో నో బడీ ఈజ్ అబౌవ్ లా అండి. సో స్పీకర్, వీ హోప్ దట్ స్పీకర్ విల్ టేక్ హిస్ డెసిషన్. ఏ డెసిషన్ అయినా కూడా 3 months లో హీ హాస్ టు టేక్. రైట్. మోహిత్ గారు, ఇంకా ఫైనల్ క్వశ్చన్. ఈ కేసులో స్పెసిఫిక్గా మన ఎమ్మెల్యేల అనర్హత వేటు తెలంగాణ ఎమ్మెల్యేల కేసు విషయానికి వస్తే ఇంతకుముందే నేను మహేశ్వర్ రెడ్డి గారితో కూడా చెప్పినట్టు దానం నాగేందర్ది ఒక ఆస్పెక్ట్. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎంపీగా బీఫామ్పై పోటీ చేశారు, అది ఒక కేసు. రెండోది కడియం శ్రీ గారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే,
కూతుర్ని ఎంపీగా నిలబెట్టి ప్రచారం కూడా చేశారు పార్లమెంట్లో. అది సెకండ్ కేసు. ఆయన చేయలే, ఆయన కూతురు చేసింది. థర్డ్, తెల్లం వెంకట్రావు, ఆయన కూడా బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రచారం చేశారు. ఈ ముగ్గురితో ఒక ఆస్పెక్ట్. రెండోది ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు, పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని వాళ్ళు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. తర్వాత అక్కడెక్కడ కృష్ణమోహన్ రెడ్డి అయితే అక్కడ కాంగ్రెస్ ఫ్లెక్సీలో నా ఫోటో పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను బీఆర్ఎస్, నా ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో పెడుతున్నారని. అంటే ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన. మిగిలిన 5 అసలు మేము కాంగ్రెస్లో చేరలేదు, మాకు మేము కప్పుకున్న కండువా దేవుడి కండువా అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో 10 మందిని ఒకే ఘాటున గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? స్పీకర్ ఏదన్నా డిఫరెంట్ డెసిషన్ తీసుకోవచ్చా వేరువేరుగా? సో ఫస్ట్ కేసు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన ఫస్ట్ ఎమ్మెల్యే కేసులో ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కి ఎంపీ పోటీ చేశారు. సో దట్ ఈస్ ఓపెన్ అండ్ షట్ కేసు. దాంట్లో అడ్జుడికేషన్ కూడా అవసరం లేదు. ఆయననే వాలంటరీ మెంబర్షిప్ ని గివప్ చేశారు. సెకండ్ కేసు వాళ్ళ డాక్టర్ కి ప్రచారం చేయడం జరిగింది. అది కూడా అడ్మిటెడ్ కేసు. అది మీరు ఒక పార్టీ బీఫామ్ గెలిచి వేరే పార్టీకి సపోర్ట్ గా తిరగద్దు. అది తిరిగితే ఇట్ అమౌంట్స్ టు వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్. అండ్ థర్డ్ ఎమ్మెల్యే కూడా అట్లనే చేసినారు. సో ఈ 3 కేసెస్ కవర్డ్ కేసెస్. దీంట్లో ఏ విధంగా చూసుకున్నా వేరే ఒపీనియన్ తీసుకునే ప్రసక్తి లేదు. ఫోర్త్ థింగ్, మిగతా ఎమ్మెల్యేలు అందరూ మీరు 2 ఎమ్మెల్యేలు అఫిడవిట్ ఫైల్ చేశారన్నారు. ఆ ఎమ్మెల్యేలు అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు రిమైనింగ్ ఆల్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కండువాలు కప్పుకుని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఉట్టిగా కలవచ్చు, ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా కలవచ్చు. అది దేవుడి కండువా అని చెప్తున్నారు. ఆ కండువాల మీద ఎక్కడ చేయి గుర్తులేదు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి. కాంగ్రెస్ అసెంబ్లీలో కాంగ్రెస్ అఫీషియల్ గా అదే కండువా వేసుకుని కూర్చున్నారు. అవును, మీరు కాంగ్రెస్ అసెంబ్లీలో ఫోటోగ్రాఫ్స్ చూస్తే అసెంబ్లీలో పార్టీ అదే కండువా వేసుకుని కూర్చుంది. పార్టీ మెంబర్స్ అందరూ ట్రెజరీ బెంచ్ మొత్తం. అండ్ వాళ్ళు ఏ బెంచ్ లో కూర్చున్నారు అన్నది కూడా రేపు పొద్దున పాయింట్ వస్తుంది అడ్జుడికేషన్ వచ్చినప్పుడు. అధికారిక సమావేశాలకు హాజరవుతున్నారు వాళ్ళు. కళ్యాణ్ గారు మీటింగ్లకు వెళ్లారు, కండువా కప్పుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ క్లియర్ గా ఉన్నాయి, కండువా కప్పుకుంటే వాళ్ళ పార్టీ మారినట్టే అని. సో ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే వాళ్ళందరూ వాళ్ళు పార్టీ మెంబర్షిప్ సభ్యత్వాన్ని కోల్పోయినట్టే. మిమ్మల్ని అడుగుతున్న పాయింట్ ఏంటంటే 10 మందిపై అనర్హత వేటు వేస్తారా స్పీకర్ ఒకవేళ తీసుకుంటే నిర్ణయం, లేదంటే 2-3పై ఒక నిర్ణయం తీసుకొని మిగిలిన వాళ్ళని వాళ్ళు చేరలే అనే రకంగా ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా? ఆయన ఆలోచన ఎలా ఉండొచ్చు, ఎలా చేయొచ్చు అని? ఇప్పుడు అక్కడ ఫైల్ చేసినవి 10 డిఫరెంట్ పిటిషన్స్ అండి. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో ప్రతి ఎమ్మెల్యే పైన ఒక్కో పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో 10 పిటిషన్లు ఉన్నప్పుడు తను భిన్నాభిప్రాయం కూడా తీసుకోవచ్చు. కానీ అకార్డింగ్ టు లా వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాల్సిందే. అండ్ ఒకవేళ స్పీకర్ ఆర్డర్ పర్వర్స్ అయితే దాన్ని హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ చేసుకోవచ్చు. రైట్ మోహిత్ గారు, ఫైనల్ క్వశ్చన్. ఒకవేళ స్పీకర్ ఈ 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోక ఇంకొంత సమయం అడిగే అవకాశం ఉంటే సుప్రీంకోర్టు ఇస్తుందా? ఒకటి. రెండోది, అసలు సమయం అడగకుండా నిర్ణయం తీసుకోకపోతే వాట్ నెక్స్ట్? 3 months లో డైరెక్షన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. 3 months లో ఒకవేళ ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ఇట్ బికమ్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మాకు ఇంకా ట్రయల్ కావాలి, ఇంకా గడువు కావాలని అడిగితే ఆ రోజు వాళ్ళు పెట్టిన మెటీరియల్ సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది వెదర్ కోర్ట్ ఎక్స్టెండ్ చేస్తుందా చేయదా అని. మహారాష్ట్ర కేసులో 1 week 2 weeks ఎక్స్టెండ్ చేశారు, కొద్ది టైం ఎక్స్టెండ్ చేశారు. కానీ వాళ్ళు సమాధానం ఇవ్వాల్సి వస్తే స్పీకర్ ఈ 3 నెలల్లో మేము ఎందుకు చేయలేకపోయాము, మేము ఎందుకు కండక్ట్ చేయలేదు, ఇంత బిజీ షెడ్యూల్ ఉండే, ఇవన్నీ కోర్టుని వాళ్ళు సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అవన్నీ చేయకపోతే కోర్టు ఎట్టి పరిస్థితులలో ఎక్స్టెండ్ చేయదు. రైట్, థ్యాంక్ యూ మోహిత్ గారు. మొత్తాన్ని చూడాలి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన, ఆదేశం, వాట్ ఎవర్, దాన్ని స్పీకర్ ఫాలో అవుతారా, 3 నెలల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, అందరిపై అనర్హత వేటు వేస్తారా, లేదంటే స్పెసిఫిక్గా ఒక 2-3 ఎమ్మెల్యేలకు స్పెషల్ కేసు? దానం నాగేంద్ర క్లియర్ కట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవరినైనా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు ఎంపీగా, కాబట్టి ఖచ్చితంగా అదొక్కటి క్లియర్ కేసుగా ఉంది. మిగిలిన 9 మందిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ 3 నెలల్లో అనేది చూడాలి. ఒకవేళ లేకపోతే
స్పీకర్పై కూడా కోర్టు ధిక్కరణ కింద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అడ్వకేట్ మోహితరావు గారు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీయబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.